నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లో ఉన్న భారతీయులందరికీ ముఖ్య గమనిక. ఈ రోజు రేపు కువైట్ లో ఎవరు ఇలా చేయొద్దు. ఈ రోజు రేపేనే కాదు, కువైట్ లో ఎవరైనా ఇలా చేస్తే గాని కువైట్ దేశం నుంచి బహిష్కరిస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అలాగే ఈ రోజు శనివారం, రేపు ఆదివారం 2 రోజుల అధికారిక పర్యటన నిమిత్తం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కువైట్ కు వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో కువైట్ లో ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో రోడ్డు మీదికి వచ్చి కానీ లేకపోతే గాని నరేంద్ర మోడీ గారి సభా ప్రాంగణం వద్దకు వచ్చి కానీ నినాదాలు చేయడం కానీ అలాగే ఇతర నినాదాలు ఏవైనా చేస్తే గాని కువైట్ చట్టాల ప్రకారం మనం చూసుకుంటే ఎవరైనా కువైట్ లో ప్రవాసులు నిరసనలు తెలిపినా గాని, కువైట్ లోని ప్రవాసులు ఎవరైనా రోడ్లపైకి వచ్చి గుంపు గుంపులుగా చేరి పెద్ద పెద్దగా అరవడం చేసినా కానీ, ఏవైనా ఒక పేరు పెట్టి అదే పనిగా అరిసినా కానీ వాళ్లపైన చట్టపరమైన చర్యలు తీసుకోనున్నారు. కువైట్ లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పర్యటన నేపథ్యంలో అత్యుత్సాహంతో ఎవరైనా సరే రోడ్లపైకి వచ్చి నినాదాలు చేస్తే గాని కువైట్ పోలీసులు పట్టుకునే అవకాశం ఉంది. ఒకవేళ దేశ బహిష్కరణ చేయకపోయినా సరే అరెస్టు చేసి మిమ్మల్ని మందలించే అవకాశం ఉంది. కాబట్టి బ్రతుకు తెరువు నిమిత్తం కువైట్ దేశానికి వచ్చాం కాబట్టి 43 సంవత్సరాల తర్వాత మన భారత ప్రధానమంత్రి గారు వస్తూ ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఆయనకు ఘన స్వాగతం పలికి ఆయన యొక్క పర్యటన విజయవంతంగా పూర్తయ్యే విధంగా మనమందరం కృషి చేయాల్సి ఉంది. ఏ ఒక్క చిన్న సంఘటన జరిగినా సరే, ఈ యొక్క పర్యటనకు సంబంధించి ఏ ఒక్క చిన్న సంఘటన జరిగినా సరే గాని కువైట్ మరియు ఇండియా మధ్య ద్వైపాక్షిక సంబంధాల మీద ప్రభావం పడే అవకాశం ఉంది. కాబట్టి అందరం మనము సమన్వయం పాటించి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఘన స్వాగతం పలికి, అలాగే ఆయన యొక్క పర్యటన 43 సంవత్సరాల తర్వాత వస్తూ ఉన్న భారత ప్రధాని పర్యటన విజయవంతంగా పూర్తి చేసుకుని మళ్ళా ఆయన ఇండియాకు ఆనందంగా సంతోషంగా తిరిగి వెళ్లాలని చెప్పి మనమందరం ఆశిద్దాం. ఎందుకంటే మనం నినాదాలు చేయడం వల్ల మనమే ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి అందరూ ఒకసారి ఆలోచించుకోవాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.